బాజాలు మోగుతున్నాయి. వేద మంత్రోచ్చారణల మధ్య వివాహ తంతు నడుస్తోంది. వధూవరుల్ని చూస్తూ బంధుమిత్రులంతా ముచ్చట్లలో మునిగిపోయారు. కాసేపట్లో 3 ముళ్ల ముచ్చట. అప్పుడు నోరు విప్పింది వధువు. ఈ పెళ్లి నాకొద్దు అంటూ బాంబు పేల్చింది. ఈ ఒకే ఒక్క మాట మండపం మొత్తాన్ని కూడా నిశ్శబ్దంలోకి నెట్టేసింది. ఇంతకీ ఎవరా పెళ్లి కూతురు? ఆమె చెప్పిన నిజమేంటి చూద్దాం. పెళ్లంటే నూరేళ్ల పంట, 2 జంటల కలయిక, 2 కుటుంబాల అనుబంధం, జీవితాంతం గుర్తుంచుకునే వేడుక. అందుకే అంగరంగ వైభవంగా చేసుకునేందుకు లక్షలు ఖర్చైనా వెనకాడరు. ఇక్కడ కూడా అదే జరిగింది. మేళ తాళాల మధ్య కాసేపట్లో 3 ముళ్ల సీన్. ఇంతలో ఈ వరుడు నాకొద్దంటూ దిమ్మ తిరిగిపోయే ట్విస్ట్ ఇచ్చింది వధువు. ఇంతకీ ఏం జరిగింది? కర్ణాటక జిల్లా హాసన్ మండలం భువనహళ్లి గ్రామానికి చెందిన యువతికి, ఆలూరు తాలూకా యువకుడికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఆహ్వాన పత్రికలు పంచారు. పెళ్లి బట్టలు, బంగారం ఇలా అన్నీ కొనుగోలు చేశారు. చుంచనగిరి కళ్యాణ మండపంలో పెళ్లి. ఎంట్రీ నుంచి మండపం వరకు అన్నీ రిచ్గా ఉండేలా జాగ్రత్త పడ్డారు. బంధువులంతా వచ్చారు. పెళ్లి తంతును తిలకించారు. కాళ్లు కడగడం, జీలకర్ర బెల్లాన్ని వధూవరులు ఒకరి శిరస్సు మీద మరొకరు ఉంచడం, కన్యాదానం, సువర్ణ జలాభిమంత్రం ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ వచ్చాయి. చివర్లో 3 ముళ్ల తంతు. అందరూ ఆసక్తిగా ఆ ఘట్టం కోసం ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఆ టైంలో వధువు ప్లేటు ఫిరాయించింది. నా కొద్దీ పెళ్లంటూ తెగేసి చెప్పింది. ఈ హఠాత్ పరిణామం ఇరు కుటుంబాలనే కాదు, అక్కడున్న వాళ్లందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. కన్నవాళ్లు, అయినవాళ్లు అందరూ ఎందుకిలా చేస్తున్నావని వధువును ప్రశ్నించారు. ఆమెను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు. కాని వధువు ఎవ్వరి మాటా వినలేదు. పెళ్లి ఆగిపోయిన మ్యాటర్ తెలుసుకున్న పోలీసులు కూడా పెళ్లి మండపానికి వచ్చారు. ఏం జరిగిందని ఆరా తీశారు. అప్పుడు ఓపెన్ అయింది వధువు. తాను వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నానని. దీంతో నోరెళ్లబెట్టడం అక్కడున్న వాళ్ల వంతైంది. వధువు అలా చెప్పడంతో వరుడు కూడా ఏమీ చేయలేక సరే అన్నాడు. కాని వివాహ కార్యక్రమానికొచ్చిన బంధువులంతా తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. ప్రేమించిన మాట ముందే చెప్పకుండా మండపం దాకా ఎందుకు తీసుకొచ్చిందంటూ యువతిపై నోరు పారేసుకున్నారు. లాస్ట్ మినిట్లో పెళ్లి ఆగిపోవడం సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం స్వయంగా చూసి వెళ్లారంతా.